అందరికీ నమస్కారాలు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నవంబర్ 14 నుండి డిసెంబర్ 9 వరకు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం స్వేచ్ఛ, సంక్షేమము, వికాసంతో పనిచేస్తుంది. ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీల్లో తూచా తప్పకుండా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతుంది. దానిలో భాగంగానే 10 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువైంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా 10 నెలల కాలంలోనే దాదాపు 50,000 ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 18,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దేశంలో ప్రప్రథమంగా ఏకకాలంలో 18,000 కోట్ల రుణమాఫీ చేసింది. మిగతా 4-5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు కూడా డిసెంబర్ 9 లోపలనే రుణమాఫీ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా 1,05,00,000 ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేసింది ఇప్పటి వరకు బస్సులలో. దానికి 3,541 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. నష్టాల ఊబిలో ఉన్నట్టు ఆర్టీసీని ప్రభుత్వము ఈరోజు లాభాల బాటలు తీసింది. ఈరోజు కండక్టర్లు కానీ అదే డ్రైవర్లు కానీ ఆర్టీసీ సంస్థలో పనిచేసిన అందరూ దసరా, దీపావళి ఉత్సవాలు ఘనంగా చేసుకుంటారు. నష్టాల ఊబి నుంచి లాభాల బాటలు తీసుకొచ్చింది ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే మాటిచ్చిందో మహాలక్ష్మిలో 200 యూనిట్ల కరెంటు ఉచిత ఫ్రీ అని చెప్పడం జరిగింది. ఈ 200 యూనిట్లు పల్లెల్లో కానీ పట్టణాల్లో, తాండాల్లో ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 49,90,000 మహిళలు మంది ఇప్పటికీ లబ్ధి చేకూడడం జరిగింది. అదేవిధంగా 1,200కే సిలిండర్ రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 500కే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల ఇప్పటి వరకు దాదాపుగా 50 లక్షల మంది ఆడపడుచులు, ఈ కుటుంబం 55 లక్షల కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ధరగా దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు దీన్ని పెంచింది. 2 లక్షల రూపాయలు ఉండే దీని ధర ఇప్పటికీ 10 లక్షల రూపాయలు పెంచి అందరికీ ఉపయోగపడేలా చేస్తుంది. ఇదే కాకుండా మిగిలిన సంక్షేమ పథకాలు కూడా త్వరలోనే అందరికీ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా పట్టణాల్లో, పల్లెల్లో అన్నింటిలో మా కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గట్టిగా సమాధానం చెప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది సంక్షేమ పథకం అమలు చేస్తుందో తప్పకుండా అందరికీ చేరువైన ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్.